చెప్పండమ్మా. ఎలా ఉన్నారు? రీసెంట్‌గా సామ్‌సంగ్ వాళ్ళు మనకి వన్ యూఐ 8.5 లేటెస్ట్ అప్డేట్‌ని రిలీజ్ చేయడం జరిగింది మిత్రులారా. చాలా మొబైల్స్‌కి రానున్న రోజుల్లో రాబోతుంది. అందులో భాగంగా ఒక మంచి ఫీచర్‌ని వీళ్ళైతే రిలీజ్ చేయడం జరిగింది. అంటే దీనివల్ల మనం సింగిల్ హ్యాండ్ ఆపరేషన్‌ని ఇంకా ఈజీ చేయొచ్చు మిత్రులారా. మీరిక్కడ నా స్క్రీన్ చూస్తే మీరు చూసారా జస్ట్ ఈ స్వైప్ బార్‌తో మనం వాల్యూమ్‌ని అప్ అండ్ డౌన్ చేయొచ్చు. బ్రైట్‌నెస్ పెంచి తగ్గించొచ్చు. అండ్ మనకిక్కడ వాల్యూస్ కూడా వస్తూ ఉన్నాయి మిత్రులారా. మీరు చూస్తే అండ్ బ్యాక్‌గ్రౌండ్‌లో మనం ఇమేజెస్‌ని కూడా యాడ్ చేయొచ్చు. ఇక్కడ చూసారా స్పైడర్ మ్యాన్ ఎంత బాగుందో. సో ఇవన్నీ ఎలా చేయాలి అన్నది జస్ట్ నేను 1 మినిట్‌లో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మిత్రులారా. జస్ట్ 1 మినిట్ నాతో ఉండండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా ఇది షేర్ చేయండి మిత్రులారా. చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఏం లేదు. మీరు జస్ట్ నేను ఇక్కడ ఎడిట్ చేస్తే ఇంకా చూపిస్తాను చూడండి. జస్ట్ ఈ ప్యానెల్ ఉందా? ఇందులో మనం నచ్చినట్టుగా మనం మార్చుకోవచ్చు. ఓన్లీ 4 పెట్టుకోవచ్చు, 8 పెట్టుకోవచ్చు, 12 పెట్టుకోవచ్చు. దీన్ని మనం పెద్దది చేయొచ్చు, చిన్నది చేయొచ్చు. ఇలా మనకి అనేక రకాల ఆప్షన్స్‌ని అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది మిత్రులారా. చాలా వరకు ఏ మొబైల్స్‌లోని ఇంత కస్టమైజేషన్ అయితే ఎవరు ఇవ్వట్లేదు. సో ఇది ఎలాగా అంటే జస్ట్ మీరు వుడ్ లాక్ మాడ్యూల్ అని ఉంటుంది మిత్రులారా. అది ఓపెన్ చేయండి. అది ఓపెన్ చేశాక మనకి స్క్రోల్ చేస్తే క్విక్ స్టార్ అని ఒక యాప్ ఉంటుంది. ఇందులో మనం అడ్వాన్స్ సెట్టింగ్స్‌లోకి వెళ్ళండి మిత్రులారా. ఇక్కడ చూసారా రీసైజ్ ప్యానెల్ ఐటెమ్స్ అని ఉంటుంది. ఇది బై డిఫాల్ట్ డిజేబుల్ అయ్యి ఉంటుంది. ఈ షో బార్ లెవెల్స్ కూడా డిజేబుల్ అయ్యి ఉంటుంది. ఈ డిజేబుల్ అవుతే ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇక్కడ చూసారా వాల్యూస్ ఏం కనిపించట్లేదు. అండ్ మనం ఎడిట్ చేశాక కూడా మనం రీషేప్ చేయలేము. సో ఇది ఎనేబుల్ చేసుకోండి 2 వెంటనే మీకు డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూసారా 44, 60 కనిపిస్తుంది చూసారా? సో ఈ 2 ఇమ్మీడియేట్‌గా ఎనేబుల్ చేసుకోండి. నెక్స్ట్ మనకి ఇమేజెస్‌ని ఎలా యాడ్ చేయొచ్చు. సేమ్ యాప్‌లోనే మనకి ఎడిట్ ప్యానెల్ స్టైల్ అని ఉంటుంది. అక్కడ చదివితే అప్లై ఇమేజెస్ టు ప్యానెల్ ఐటెమ్స్. సో మనకి నచ్చిన ఇమేజెస్‌ని మనం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారా మీడియా ప్లేయర్ బ్రైట్‌నెస్ నేను బ్రైట్‌నెస్‌కి ఈ ఇమేజ్‌ని యాడ్ చేశాను. బటన్ బాక్స్‌కి మనం కావాల్సిన ఇంకో ఇమేజ్‌ని అయితే మనం యాడ్ చేద్దాం. సో ఇది యాడ్ చేశాను. సో నెక్స్ట్ మనకి బటన్స్ ఇండివిడ్యువల్ బటన్స్ కూడా వైఫై బటన్‌కి నేను స్పైడర్ మ్యాన్ పెట్టాను. అలాగే మనం ఇంకో దానికి మనం ఇంకొక ఇమేజ్ అయితే పెడదాం మిత్రులారా. అలాగే సౌండ్‌కి ఇంకొక ఇమేజ్ పెడదాం. ఇలాగ మనం ఎక్కువ వాడేవి ఏముంటాయి మనకి మొబైల్ డేటా. మొబైల్ డేటాకి ఇంకొక ఇమేజ్ పెడదాం. సో ఇప్పుడు మనకి ఇదైతే సేవ్ అయ్యి ఉంటుంది. జస్ట్ మనం చూద్దాం. ఇక్కడ చూసారా? ప్యానెల్‌కి ఇమేజ్ వచ్చింది. దీనికి ఇమేజ్ వచ్చింది. మనం మొబైల్ డేటాకి కూడా ఇమేజ్ పెట్టాం కదా! సో ఇక్కడ మొబైల్ డేటా అన్నది ప్యానెల్‌లో ఉండిపోవడం జరిగింది మిత్రులారా. దీన్ని బయటకి తీసుకొద్దాం. బయటకి తీసుకొచ్చి దీన్ని మనం ఇలా స్ప్రెడ్ చేద్దాం. సో ఇక్కడ చూసారా స్పైడర్ మ్యాన్ వస్తుంది. సో దీన్నే మనం ఇలా నిలువుగా పెడదాం. కాకపోతే ఇలా ఒక బాక్స్‌లో పెడదాం. సో చూసారా స్పైడర్ మ్యాన్. జస్ట్ మనం ఇది ట్యాప్ చేస్తే ఇందులో సిమ్ కార్డ్ లేదు. సిమ్ కార్డ్ పెట్టమంటుంది. సో ఇక్కడ ఇది వైఫై. సో వైఫై ఆఫ్ అయింది. వైఫై ఆన్ అవుతుంది. సో ఇలా మనం అనేక రకాల కస్టమైజేషన్స్‌ని సామ్‌సంగ్ మొబైల్స్‌లో మనం చేసుకోవచ్చు మిత్రులారా. సో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా.